నిలపండ్రా నీ కొడుకుల్లారా. అబ్బాబ్బాబ్బా, ఎంత చిన్నవారని కానీ ఎంత పెద్ద జనం వచ్చినారు. బల ఆనందం, బల సంతోషము. అందరూ వచ్చినారన్నా, ఇంకా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవునా, అందరూ వచ్చినారు కదా. చూడండి, ఈరోజు మీరందరూ నా ముఖం చూస్తున్నారంటే మీరెంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్మంతులు. ఎందుకో తెలిసిన, నాది ఊరు కాదు, నాది ప్రాంతం కాదు. నాది బెంగళూరు అవతల తూట్లపల్లి. అరే ఇస్కి, అరే భక్తామని మన ఊర్లో డ్రామా ఉందని నాకు లెటర్ రాసి పంపించినారు. నేను అక్కడ హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ మన ఊరు బయట చింతపండు తోపులో నిలిపేసి ఇక్కడికి వచ్చినాను. హెలికాప్టర్ అదే అప్ప, ఆడెక్కేసి అంట హెలికాప్టర్ ఎక్కి ఇక్కడ మన ఊరు బయట చింతపండు తోపులు నిలిపేసి ఇక్కడికి వచ్చినాను. ఈరోజు మీరందరూ నా ముఖం చూస్తున్నారంటే మీరెంతో పుణ్యాత్మంతులు, ఎంతో అదృష్టవంతులు. ఎందుకో తెలిసిన, మన ఆంధ్రాకి తిరుపతికి పోతారు, వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుంటారు. మన కర్ణాటకలో ధర్మస్థలానికి పోతారు, మంజునాథ స్వామి దర్శనం చేసుకుంటారు. కానీ నా ముఖ దర్శనం మీ అందరికీ చెక్కాలంటే మీరెంతో అదృష్టవంతులు చేసుకొని ఉండాలి తెలిసిన. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అయితే ఒక మంచి కెమెరా తీసుకురండి. ఒక మంచి కెమెరా తీసుకొని వచ్చి నా ఫోటో తీసుకోండి. నా ఫోటో తీసుకొని మీ ఇంటికి తీసుకోండి. మీలో ఉన్న ఫోటో బయట పడేసి, మీలో ఉన్న ఫోటోలను బయట పడేసి నా ఫోటో మాత్రం వాకల మీద తగిలేయండి. వాకల మీద తగిలేసి పొద్దున్నే లేస్తే మగవాళ్ళు మాత్రం బాగా విన్నానన్న, మగవాళ్ళు పనికొచ్చామాట. పొద్దున్నే లేచి మగవాళ్ళు మాత్రము నా ముఖం చూసి మీరు రోడ్లోకి పోండా, మళ్ళీ ఇంటికి వచ్చే పన్నేమిలా. ఇంకా ఆడవాళ్ళు మాత్రం బాగా విన్నానక్క, ఆడవాళ్ళకి పనికొచ్చామాట. ఇది ముఖ్యంగా ఆడబిడ్డలు బాగా వినాల. పొద్దున్నే లేచి ఆడవాళ్ళు మాత్రం నా ముఖం చూసి మీరు వంట రూమ్లో పోయి వంట చేయడం మొదలు పెట్టండి. మీ మొగులతో మీకు సంగటి కట్టే ఎట్లా తప్పు, మరి పడుకుంటే అప్పుడు అడగండి నన్ను. ఇంకా 1వ క్లాస్ చదివే పిల్లలు మాత్రము నా ముఖం చూసి మీరు స్కూల్కి పోండా. మీరు సంవత్సరం చదివినా 1వ క్లాస్ పాస్ అయ్యాలా, అంత రావైన ముఖం నా ముఖము, అంత రావైన ముఖం నా ముఖము. నా ముఖం చూసి ఎంతమంది చికెన్ గుండె చాసి పిల్లలు పాలైపోయినారో మీరేం బాధపడతాన్నా. పాయింట్ 2 పిసుకుండకప్ప కూతురు మీరు పెట్టకండి, సన్న రాయితో సైకిల్ చేసుకోవద్దండి, సంఖ్యల కింద చేతులు కొనవకండి, ఒక కుండ మీరు వేసుకోండి, బీడులంటే మీరు తాగండి, సిగరెట్ ఉంటే ఒకటి కూడా పారేయండి. తదరినా బిడి తాగేవాడు భీముడు కొడుకు, సిగరెట్ తాగేవాడు సీతమ్మ కొడుకు, కాఫీ తాగేవాడు కాకమ్మ కొడుకు, టీ తాగేవాడు పేదర్ల కొడుకు, అంచేసేవాడు ఆంజనేయుడి కొడుకు, పాల్మరిగేవాడు పాపమ్మ కొడుకు, సారాయి తాగేవాడు సరంతమ్మ కొడుకు, నీరు తాగేవాడు బ్రహ్మదేవుని కొడుకు, కళ్ళు తాగేవాడు కైలాసము కొడుకు, ఇక్కడ తప్పులా కొట్టేవాడు శుద్ధ తప్పున్నా కొడుకు, ఈయన ఆడవాడు ఆడోళ్ళకి పుట్టినోడు, ఈడు పాడవాడు వచ్చే పాపర్నా కొడుకు, అదే దేవిలేని వాడు మునేసుకుడు అల్లుడు గుండేసుకుడు. తదరినా
మన దేశంలో పండేదే రాగుల పంట, ఆడవారు తలలేక చేతులమంట. మన దేశంలో పండేదే రాగుల పంట, ఆడవారు తలలేక చేతులమంట. వాళ్ళు మింగలేక గొంతులమంట, ఈ పిల్లగాళ్ళు ఎరగలేక గుంతలమంట. మన దేశంలో పండే రాగుల పంట, ఆడవారు తలలేక చేతులమంట. మన దేశంలో కష్టపడిపోయింది సార్. ఏంది భయ్య ఈ గలాట? బైపాస్ పక్కలో రోడ్లో అదే పనిగా ఏంది ఈ బుడుకు ఏంది, ఈ పిసికేది ఏంది, ఈ పులుకు ఏంది, ఈ తలకు ఏంది, ఏంది భయ్య మీది గలాట? ఏ చెప్పు, నువ్వెవరు స్వామి? భైరవ దీపంలో ఉన్నట్టున్నావు స్వామి. నువ్వెవరు? ఏంది భయ్య ఇది మీది గలాట? ఏమి డ్రామా? మా మామ కౌన్సిలర్ గా గెలిచినాడని డ్రామా వేయించినాడు. ఏం డ్రామా? బ్రహ్మంగారి జీవ చరిత్ర. బ్రహ్మక్క చరిత్రనా? తిరగకపోతే మట్టంగా మాట్లాడవా? నువ్వు మట్టంగా చెప్పవాయ్. వీర బ్రహ్మంగారి జీవ చరిత్ర. ఓ ఏ రక్క బొమ్మక్క జీవ చరిత్ర. సరే దీనికి మేనేజ్మెంట్ ఎవరా? మేనేజ్మెంట్ మీ అవ్వ పేరు ఏం పేరా? గడార్ల గింగి. అరే అలా వచ్చిన మాట మర్చిపోయినాను. మాది గడ్డాపరా ఉంది, మీది అవ్వ కొలంలో కేసు మనేసుకోవచ్చా? 108కి ఫోన్ చేయాలా? ఏడ్చుందా? మీ అవ్వ సావాస నాకు వద్దు సామె. ఇంకెవరున్నారు లోపల? పేరుంది మా అవ్వకు. ఏం పేరు అది? కర్నూలు కప్పసానే. అదేం పేరప్పయ్య సామె? సరేలే కానీ ఇవేమి కానీ ఇంకా లోపల ఎవరున్నారు? ముసలాళ్ళతో మనకు పనిలే. పై మీద ఎవరున్నారు? మీ పాప పేరు ఏం పేరు? రాధాబాయ్. గిరావు ఎవరన్నా నమ్మరాతి మమ్మడు, చపాతి మమ్మడు, చట్నీ మగముడు అద్దుకొని తింటావు ఏమి? చెప్పితి మగముడు లేక ఎందుకు? మీదేంది ఇది అంతా కాదు పాప. నీది పేరేం పేరు? నీ ఊరు అది? సాయిబు మీకు చిన్న పేరు పెద్ద పేరు కావాలి? పెద్ద పేరే చెప్పు. ఏమండి? చెప్పండి. లలిత పుష్ప ఇమల కళాకాంత్ అండి. నలిపేసి పిసికేసి తలా కాంతాంత అయితే ఇంక నాకేంది మిగిలేదా? చెప్తుంది మిగిలిన మిగిలినరా అయ్యా. మరి ఇక్కడికి ఎందుకు కూర్చున్నావు సాయిబు? అవునా, మీది డ్రామాలో చెక్కబొక్క కాలెత్తి ఆడతారంటనా? అవునండి, నాటకం చేస్తున్నాము. ఎంత మీకు రోజు నైట్ చేస్తే? 10,000 సాయిబు. అదే ఓ రోజు నైట్ చేస్తే ఎంత అని అడుగుతానా? ఒక పాట పాడి నాటకం చేస్తే ఎంత? 10,016 సాయిబు. మరి రాత్రి చేస్తే మేము చేపిస్తాంలే కానీ అంతేనా? కూర్చోండి. అవునా?